ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. సుమారు 17 రోజులుగా సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ సిబ్బంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో గల్లంతైన 8 మందిలో 17 రోజుల సహాయక చర్యల తర్వాత ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని రాబిన్స్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్గా గుర్తించారు. ఆయన స్వస్థలం పంజాబ్లోని చీమా కలాన్. అయితే కేరళ నుంచి తెప్పించిన క్యాడవర్ డాగ్స్ గుర్తించిన చోటే గురుప్రీత్ మృతదేహం లభ్యమైంది. శనివారం రాత్రి సహాయక బృందాలకు ఓ చేయి కనిపించగా కాంక్రీట్ మాదిరిగా గట్టిపడ్డ మట్టిలో నుంచి దెబ్బతినకుండా మృతదేహాన్ని తీసేందుకు సహాయక బృందాలు సుమారు 12 గంటల పాటు శ్రమించాయి. మృతదేహం నిలువున ఉన్నట్లు గుర్తించి 12 అడుగుల మేర తవ్వకాలు జరిపాయి. టీబీఎంకు చెందిన వ్యర్థాలను సైతం 7 లేయర్ల మేర తొలగించాక గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మృతదేహాన్ని తీయగా 6 గంటలకు టన్నెల్ నుంచి బయటకు తీసుకువచ్చి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పంజాబ్కు తరలించారు. గాలింపు ప్రక్రియను తీవ్రతరం చేసిన రెస్క్యూ అధికారులు జీపీఆర్ రాడార్లు, ఆక్వా ఐ యంత్రాలు, స్నిప్పర్ డాగ్స్, కేరళ నుంచి తెప్పించిన క్యాడవర్ డాగ్స్ వినియోగించారు. మిగిలిన 7 కార్మికుల కోసం అధికారులు రెస్క్యూ కొనసాగిస్తున్నారు. మరో 2 ప్రాంతాలను గుర్తించారు. ఈ 3 చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రాంతం సున్నితంగా ఉందని సింగరేణి మైనర్లు చెబుతున్నారు. ఊట నీటిని తొలగిస్తుండగా మిగతా మట్టి కాంక్రీట్ మాదిరిగా గట్టిగా తయారవుతూ తవ్వకాలకు ఆటంకంగా మారిందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. దీంతో సహాయక బృందాలపై పైనుంచి మట్టి పెళ్లలు కగలకుండా ఉండేందుకు దుంగలను తెప్పించారు. వీటిని సపోర్టుగా వినియోగించి తవ్వకాలు జరుపుతున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 3 ప్రాంతాల్లో మరో 15 అడుగుల మేర మట్టిని తవ్వాల్సి ఉందని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర 18 రోజులుగా కొనసాగుతూనే ఉంది. సో మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీల్, ఏదైతే ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, 17వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న రాత్రి సమయంలో ఒక మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. గురుప్రీత్ సింగ్ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అతను ఏదైతే టన్నల్లో ఉన్నటువంటి టన్నల్ని తొలిచేటువంటి మిషన్ ఆపరేటర్ గా గుర్తించడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల పరిహారంగానే అందించినట్లు సమాచారం అందుతుంది. నగర్ కర్నూలులో ఏదైతే మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం జరిగింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఇంకా 7 మంది ఎవరైతే కార్మికులు చిక్కుకున్నారో వారి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఎస్ఎల్బీసీ టన్నల్లో మట్టి ఉండడము, అదేవిధంగా బురద అలాగే నీరు ఉండడంతో కొంత పనికి ఆటంకం కలుగుతుందనేది సమాచారం అందుతుంది. 11 టీములకు సంబంధించినటువంటి వ్యక్తులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నేవీ, అదేవిధంగా ఆర్మీ, సింగరేణి, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రైల్వే, హైడ్రా తదితర సంస్థలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఆ టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కేరళకు సంబంధించినటువంటి 2 జాగిలాలు ఇప్పటికే 3 రోజుల క్రితం నుండి చేరుకున్న అక్కడ ఉన్నటువంటి కార్మికులను ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. వాటికి ప్రత్యేకంగా ఒక కమాండెంట్ రావడం జరిగింది. ఆర్మీకి సంబంధించినటువంటి కమాండెంట్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన కమాండెంట్ అక్కడే ఉంటూ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికెప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్డేట్ అందిస్తున్నారు. అయితే టన్నల్లో చిక్కుకున్నటువంటి మరో 7 మంది కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పైన నుండి పడినటువంటి మెట్ల పిల్లలు సిమెంటు, కాంక్రీట్ మాదిరి తయారు కావడంతో ఈ పనులకు కొంత ఆటంకం జరుగుతుందనేది రెస్క్యూ టీం చెబుతూ ఉంది. ఏదైతే 15 అడుగుల లోతులో కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతుంది. గతంలో ఏదైతే అనుమానిత ప్రాంతాలు గుర్తించారో ఆ అనుమానిత ప్రాంతాల్లోనే జాగిలాలు గాని గుర్తించడం జరిగింది. ఇంకా 7 మంది కార్మికులను వెలుగు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అక్కడ ఏదైతే మృతదేహం దొరికిందో ఆ ప్రాంతంలో ఎక్కువ స్మెల్ వస్తుండడంతో కార్మికులకు గానీ కొంత తీవ్ర ఇబ్బందులకు గురవుతుందనేది రెస్క్యూ టీం చెబుతూ ఉంది. ఇప్పటికే అత్యాధునిక పరికరాలతో టన్నల్లోకి వెళ్లడం జరిగింది. ఎస్ఎల్బీసీలో టన్నల్లో సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏదైతే ఎస్ఎల్బీసీలో టన్నల్లో చిక్కున్నటువంటి
7 మంది కార్మికుల్ని తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నిన్నటి రోజున ఒక కార్మికుడు ఆచూకీ లభ్యం కావడంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేందుకు కొంత పనులకి ఆటంకం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే 7 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి జాడ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా జిల్లా కలెక్టరు, అలాగే జిల్లా ఎస్పీ అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు రెస్క్యూ టీమ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏదైతే ఆ కార్మికుల్ని తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగించాలో ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో ఆ 7 మంది ఆ కార్మికులు ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో అనుమానిత ప్రాంతాలను గుర్తించి వారిని కానీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా అత్యాధునిక టెక్నాలజీ కావాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి మరింత సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాలని చెబుతున్నారు. అయితే 7 మంది కార్మికులు ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ మరో 1-2 కార్మికుల ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సునీల్. ఓకే ప్రసాద్.